ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేనతని ఘనపరచెదను. ఇక్కడ తండ్రి మనకి ఒక ధైర్యకరమైన మాట అనేది మనతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మాట వింటున్నాము, మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము. అయినా సరే కొన్ని సమస్యలను చూసి భయపడతా ఉంటాము. ప్రార్థన చేస్తాం, రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాము, వాక్యం ధ్యానిస్తాము, జాగ్రత్తగా వాక్య ప్రకారం కూడా నడుచుకోవాలి అనే భయాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు, మీరు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి. అలా భయం ఉండి కూడా కొన్ని సమస్యలు, కొన్ని మరి ఇబ్బంది పెట్టే సమస్యలను చూసి మనం ఎలా తప్పించుకోవాలి, ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఎవరిని పట్టుకుంటే పని అయితే, ఎక్కడికి వెళ్తే ఈ సమస్య తీరిద్ది అని ఆలోచిస్తూనే ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీలో కూడా ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నారేమో, ఎలా తప్పించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఆ డబ్బులు అడుగుతారు, నేను కట్టలేను, ఆ పరిస్థితి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, నన్ను ఎవరు తప్పిస్తారు అని ఆలోచిస్తున్నారేమో. అందుకే తండ్రి మీతో చెప్తున్నాడు, మనం చేయాల్సింది ఒకటే. ఎంత భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైనా, అనుకోని ఆపదలలో, అనుకోని ప్రమాదాల్లో మనం చిక్కుకున్నా, వాటి నుండి తప్పించబడాలన్నా, ఎంత భయంకరమైన అప్పుల్లో నుండి తప్పించబడాలన్నా, భయంకరమైన రోగం నుండి మనం తప్పించబడాలన్నా, బయటపడాలంటే మనం చేయాల్సిందంట ఒక్కటే పనంట. అదేంటి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. మనం చేయాల్సింది ఏం లేదండి. మనమేదో 100 కేజీల బరువులు మొయ్యమని చెప్పట్లా తండ్రి. దేవుణ్ణి, తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలు. ప్రేమిస్తున్నాను అని ఒక మాట చెప్పి వదిలేస్తే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా ఆ ధైర్యం అనేది, ఆ విశ్వాసం అనేది, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా విశ్వాసం కోల్పోము, ధైర్యం కోల్పోము, అల్ప విశ్వాసం రాదు మనకి. అమ్మో అయిద్దో అమ్మదు, అమ్మో తప్పిస్తపడతానో పడను, కపక్కన గొడవ అయిద్దేమో, నలుగురిలో నవ్వులు పాలవుతానేమో అనే ఆలోచనలు మనకు రావు. ఎందుకంటే నిజంగా తండ్రిని ప్రేమిస్తే, నిజంగా దేవుని మీద ఆనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం భయపడము. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనుషుల్ని ప్రేమించట్లా, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన ఇంట్లో వాళ్ళను మనం ప్రేమించట్లా, మన తండ్రిని నిజంగా మనం ప్రేమిస్తున్నాం. కాబట్టి దేవుని బాహుబలం, తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మనకు తెలుసు. కాబట్టి మన తండ్రి మాత్రమే మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా వాటన్నిటి నుంచి తప్పించగల శక్తి గల తండ్రి నాకున్నాడు. తండ్రిని నేను ప్రేమిస్తున్నాను, నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు అని మీరు నిజంగా తండ్రిని ప్రేమిస్తే ఎంత పరిస్థితి, ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా భయపడరు. ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు. నాకైతే నా ఆలోచనతో ఆలోచిస్తే, నా సొంత తెలివితో ఆలోచిస్తే నాకు ఎక్కడ పరిష్కారం దొరకదు. నేను ఎన్ని గంటలు ఆలోచించినా నా సమస్యకి పరిష్కారం దొరకదు. ఈ పరిస్థితిలో నుంచి నేను ఎలా బయటపడాలి? ఇప్పుడు ఇంకో గంట ఉంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎలా నేను ఒప్పించాలి, వాళ్ళకి ఎలా నేను సర్ది చెప్పాలి అని మనం గంటలు ఆలోచించుకున్నా కూడా మనకి ఒక్క ఉపాయం కూడా, ఒక్క పరిష్కారం కూడా తట్టదు. కానీ అదే తండ్రిని గనక నిజంగా ప్రేమిస్తే ఖచ్చితంగా తండ్రి చెప్తున్నాడు, ఇది నేను చెప్పట్లేదండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నేను తప్పించనని మీరు ఎలా అనుకుంటారు? తప్పిస్తాను. ఎందుకో తెలుసా? అతనికి ఎలాంటి పరిస్థితులు, ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత ఘోరమైన, ఎంత భయంకరమైన పరిస్థితులు, శ్రమల్లో ఉన్నా కూడా నేను అతన్ని తప్పిస్తాను. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. మరి నన్ను అంత ప్రేమించిన వాళ్ళకి నేను తోడుగా ఉండొద్దా? మరి ఆ పరిస్థితి నుంచి తప్పించాల్సింది ఎవరు? నేనే కదా అని తండ్రి మాట్లాడుతున్నాడు మనతో. అందుకే మీరు ఒకవేళ ఆలోచించుకుంటున్నారేమో, ఒక పరిస్థితి మనకు రాబోతుంది, ఒక సమస్య రాబోతుంది, ఆ సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? మొన్న ఇదే వాక్యంతో, ఇదే వాక్యం అండి నాకు మా ఇంట్లో జరిగింది. ఏదంటే నాన్నకి కొంచెం కోపం ఎక్కువ, బాగా. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం బాగానే మీద ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఏదైనా మనం చెప్పినా కూడా వినే పరిస్థితి కూడా ఉన్నట్ల. అది చుట్టూరు అందరూ చెప్పినా కూడా, అయ్యా అట్ట కాదయ్యా, ఇట్టయ్యా అని చెప్పినా కూడా, మీరు నాకు చెప్పొద్దు, నేను వింటా, నాకు తెలుసు అని అలా ఇబ్బంది పడుతున్నాడు నాన్న. అమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. అయితే మొన్న ఏదో గొడవైందంట, నైట్ 7 ఆ టైంలో గొడవైంది ఇంట్లో.
గొడవ అయితే నేను అక్కడ ఉంటే అవ్వదు. అంటే నేనేదో పెద్ద గొప్పదానని కాదండి. మనం అందరికీ నిమ్మళం శాంతింపజేస్తూ ఉంటాం కదా. అమ్మ అది కాదని అమ్మకి, నాన్న అది కాదని నాన్నకి, అన్నయ్య వాళ్ళకి అందరికీ సర్ది చెప్తా ఉంటాము. కాస్త వాళ్ళు నెమ్మదిస్తారు దేవుడి కృపను బట్టి. అయితే ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు. అన్నయ్య వాళ్ళేమో వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇక వాళ్ళిద్దరే ఉన్నారు. నాన్నేమో ఏదో విషయంలో అరుస్తున్నాడు అమ్మనే. అమ్మేమో పాపం భయపడుతుంది. ఎంత చెప్పినా వినట్లేదమ్మా, నాకు ఫోన్ చేసి చెప్తుంది. ఎంత చెప్పినా వినట్లేదమ్మా, సాయంత్రం చెప్తే నీ పని అంటున్నాడు. అదేమంటే అంటే ఆ మైండ్ అనేది నాన్నకి ఎలా ఉందంటే ఆరోగ్యం బాగాలేదు, మెడిసిన్ తీసుకుంటున్నాడు కదా. ఒకప్పుడు దేవుల్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా దేవుని విషయంలో మాత్రం భయపడతాడు. కానీ ఎంత దేవుని బైబిల్ చదివినా కూడా మనుషులం కదా, మన బలహీనతలు ఉంటాయి కదా. కోపం, అమ్మ భయపడుతుంది, అమ్మ మాట్లాడలేదు పాపం. ఇక ఎట్లా చేయాలి, నేను అక్కడ లేను, చుట్టుపక్కల ఎవరు చెప్పినా వినట్లేదు, బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఇక ఎట్లా చేయాలమ్మా, నేను ఏం చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు సాయంత్రం అయితే చీకటి పడుతుంటే భయం వేస్తుంది, మళ్ళీ గొడవ పెట్టుకుంటాడేమో, ఏదన్నా మాట అంటే మళ్ళీ ఎట్లా కోపడతాడు, ఎలా అరుస్తాడో నాకు భయం వేస్తుందని అంటుంది అమ్మని. నేనేమో చెప్తున్నామా, ఏం కాదు, మన తండ్రి మనకున్నాడు. నేను అక్కడ దగ్గరలో నేను లేకపోవచ్చు, అన్నయ్య వాళ్ళు లేకపోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు లేకపోవచ్చు, ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా నాన్న వినకపోవచ్చు. కానీ మన తండ్రి ఉన్నాడమ్మా, మన తండ్రి మనకున్నాడు. తండ్రి గనక నాన్నతో ఒక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా ఆ కోపం అనేది పోయింది. ఖచ్చితంగా మన తండ్రి మనకున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం అని చెప్పానని అమ్మకు ధైర్యం చెప్పి ఇక నేను ప్రార్థన చేశాను. తండ్రి, ఎందుకంటే నాన్నకి ఫోన్ చేసినా నాతో మాట్లాడతలేదు. మాట్లాడితే తెలుసు నేనేమో మాట్లాడితే ఇక ఆయన శాంతిస్తాడని, నాతో కూడా మాట్లాడతలా. ఇక నాకు ఎవరు చెప్పొద్దు, నాకు తెలుసులే అన్నట్టు అంత కోపం వచ్చేసింది. ఎందుకను సరే, ఇక చీకటి అవుతుంది, టైం 8, 9 అయింది. అమ్మ పాపం భయమే కదా ఇంట్లో మనిషి. ఇప్పుడు మగవాడు అంత కోపంగా ఉంటే ఆడవాళ్ళకి భయమే కదా. అదిగాక పాతకాలపోళ్ళు, ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియదు మా అమ్మకి. అసలు ఇంకా లోక జ్ఞానమే తెలియదు మా అమ్మకి. ఎలా అమ్మో సాయంత్రం అయితే భయం వేస్తుంది, ఎట్ట తప్పించుకోవాలా, ఎవరు చెప్పినా వినట్లేదు, ఎట్ట తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. ఇక తండ్రి దగ్గర కూర్చున్నాను. తండ్రి దగ్గర కన్నీరు కారిస్తే ఇక తండ్రి తట్టుకోలేడు కదా మనం ఏడిస్తే. అయ్యా, నాకు ఎవరున్నా లేకపోయినా మీరున్నారనే ధైర్యం ఇచ్చింది మీరే. అక్కడ అమ్మోళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. నేను అక్కడ లేను. నేనున్నా కూడా నేను చెప్పిన వింటాడన్న నమ్మకం నాకు లేదు. కానీ మీరు చెప్తే ఖచ్చితంగా నాన్న మనసు మారింది. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి అమ్మని తప్పించండి, అమ్మ నాన్న ఇద్దరిని ఆ పరిస్థితి నుంచి తప్పించండి అని తండ్రి పాదాల దగ్గర ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేదండి. ఒక అర నిమిషమే కన్నీరు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ అంత అసహనంగా అంత గొడవల్లో ఉంటే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేం కదా. ఇక దేవునికి, ఇక మనుషులకు ఎంతమంది ఫోన్ చేసినా లాభం లేదు. తండ్రికి చెప్పాను. తండ్రి, ఇక ప్రార్థన అయిపోయింది. ఒక 2 నిమిషాలు కూడా, 1 నిమిషం కూడా చేయలేదు. 2 మాటలే మాట్లాడుకొని అయిపోయింది. ఇంట్లో పని మొదలు పెట్టుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళని సర్దుకోవాలి కదా. ఇక పని చేసుకుంటా ఉన్నాను. తర్వాత కాసేపు 1 గంట 2 గంటలు 9, 10 ఆ టైంలో ఫోన్ చేశాను. నైట్ ఫోన్ చేసి అమ్మని అడిగాను. అమ్మ, నాన్న ఎలా ఉన్నాడు, ఏమైంది, ఎట్టుందమ్మా పరిస్థితి ఇంట్లో అంటే, ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది, నాన్న వాక్యం పెట్టుకొని చూస్తున్నాడని చెప్పింది. అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది. నాకు అసలు నీళ్ళు ఆగలేదు. అలా ఒక్క మాట అడిగేమో లేదు, తండ్రికి చెప్పేమో లేదు. ఒక్క మాటే కదా తండ్రికి చెప్పింది. అయ్యా, ఆ పరిస్థితి నుంచి అమ్మ నన్ను తప్పించండి, అపవాది శోధిస్తున్నాడు, ఆ శోధన నుంచి అమ్మ నన్ను తప్పించండి అని ఒక్క మాటే. కన్నీరు కారిస్తే చాలమ్మ, తండ్రి ఎంత భయంకరమైన వాళ్ళను కూడా, ఎంత కఠినాత్మను కూడా తండ్రి మారుస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం. అందుకనే మనకి సమస్యలు పోవట్లేదు. మళ్ళీ 11 గంటలకు ఫోన్ చేశాను, 12 గంటలకు ఫోన్ చేశాను. ఏం లేదమ్మా, గొడవ ఏం లేదు, నాన్న వాక్యం చూస్తున్నాడన్న. వాక్యం అయిపోయింది. 2 వాక్యాలు పెట్టుకున్నాడంట టీవీలో. వాక్యం పెట్టుకొని చక్కగా వాక్యం అయిపోయింది, మెసేజ్లు అయిపోయాయి. స్నానం చేసి ప్రార్థన చేసుకొని ఒక ముద్ద అన్నం తిని పడుకున్నారంట. ఆ నైట్ కూడా గొడవ లేదు. అసలు నిజంగా తండ్రి చేసే కార్యాలు గుర్తు చేసుకుంటే కన్నీలాగవండి. అందుకే ఇక్కడ తండ్రి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను. నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టమో, నా తండ్రి అంటే నాకెంత ఇష్టమో తెలియదు, కానీ నేనంటే తండ్రికి ఎంత ఇష్టమో తెలుసుకునే హృదయాన్ని ఇచ్చాడు తండ్రి. నిజంగా ఈ ఒక్క పరిస్థితి కాదు, చాలా విషయాల్లో కూడా చాలాసార్లు తప్పించాడు ఆ పరిస్థితి నుంచి తండ్రి. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, ఇక బ్రతకవు, 10 రోజుల కన్నా ఎక్కువ బ్రతకమని చెప్పాడు. కానీ తండ్రి తప్పించాడు మరణాన్ని.
అందరూ 12వ తారీఖు ఇక లాస్ట్ అని ఫైనల్ అయిపోయింది. నాన్న ఇక అదే డిప్రెషన్లో ఉన్నాడు కొన్ని రోజులు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకను, అయినా సరే నేను బాప్తిసం తీసుకున్నాను, నా తండ్రికి ఇష్టంగా ఉన్నాను కాబట్టి అయినా పర్వాలేదు అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అందుకే ఊరెళ్ళాల్సి వచ్చింది, వీడియోలో దేవుని పని ఆగాల్సి వచ్చింది. వెళ్ళి ధైర్యం చెప్పి, నానా మనుషులు ఎన్నైనా చెప్పలేము కానీ తప్పించేవాడు మన తండ్రి, మరణాన్ని తప్పించగల శక్తి గల తండ్రి మన తండ్రి. ఎంత కఠినమైన పరిస్థితులైనా, ఎంత భయంకరమైన శ్రమల నుంచి అయినా సరే తప్పించగల శక్తి గల తండ్రి మనకున్నాడు. నువ్వెందుకు అలా ఆలోచిస్తావని నాన్నకు ఒక పక్క ధైర్యం చెప్పి, దేవుని కృపను బట్టి చెప్పి వచ్చాము. 12 అయిపోయింది, 14, 13 అయిపోయింది, 15 అయిపోయింది, ఈరోజు 18. బాగానే ఉన్నాడు. ఇందాక ఫోన్ చేస్తున్నాను, ఎలా ఉన్నావు అంటే నేను బాగానే ఉన్నానమ్మా, నేను సంతోషంగా ఉన్నాను, అన్నయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. అంత గొప్ప శక్తి గల తండ్రి అండి మన తండ్రి. మన తండ్రి అంత శక్తిగల తండ్రి. మన తండ్రి బాహుబలం తక్కువైందా? అస్సలు కానే కాదు. మనం చేయాల్సింది ఒక్కటే, మనం లేదు బరువులు మోయమని చెప్పట్లా, మన శక్తికి మించిన పని చేయమని చెప్పట్లా తండ్రి. మన తండ్రిని నిజంగా ప్రేమిస్తే, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలు. నిజంగా ప్రేమించాము అంటే ఇక తండ్రి ఎలాగైతే ఉంటాడో, తండ్రి ఎలాగైతే జీవించాడో ఆ జీవితం మనం జీవించాలి. ఇప్పుడు మనం ఎవరన్నా మనకి ఇష్టమైతే మన వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పని చేయడానికి మనం ఇష్టపడతాం. వాళ్ళకున్న అలవాట్లు మనం కూడా చేసుకుంటాం. వాళ్ళకున్న మనసు కానీ, అరే అంత ఓర్పుగా ఉంటున్నాడు, నేనేంది ఎట్లా మాట్లాడుతున్నాను, నేను ఓర్పుగా ఉండాలి కదా, అసలు అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నాడు, నేను ఉండలేకపోతున్నాను, అయినా సరే నేను అలవాటు చేసుకోవాలి కూల్గా ఉండడం అని ఒక మనిషి మీద మనకు ఎంత ప్రేమ ఉంటే, నిజంగా ఆ మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళ అలవాట్లు అనుకోకుండానే, అంటే మన మనసు ఇక వాళ్ళ వైపు తిరిగిపోయింది. వాళ్ళు చెప్పే ప్రతి మాట మనం వినాలి అనే మనసు మనకు వచ్చేసిద్ది. అదే ఇక్కడ మనుషుల వైపు మనం చూడొద్దు, తండ్రి వైపు చూడాలి. తండ్రి వైపు చూసి తండ్రిని ప్రేమిస్తే మనల్ని ఒంటరిగా వదిలిపెడతాడా? నా విషయంలో చాలా విషయాల్లో చేశారండి పరిస్థితులు. అపవాది శోధనలో చిక్కుకున్నారు అమ్మోళ్ళు. అసలు అనుకోలేదు. అసలు ఎలా ఎంతసేపు ఆలోచించినా అరే ఎందుకని ఇట్లా శోధన నుంచి తప్పించుకోలేకపోతున్నారు అంటే నాన్న ప్రార్థన సరిపోట్లా, బలహీనమైపోయాడు కదా మనిషి. అందుకని కోపం వచ్చేస్తుంది. బలహీనత, మనకి ఏ బలహీనత ఉంటే దాని మీదే కొట్టిద్ది కదా, అపవాది సాతాను కొడతాడు కదా. అది తప్పించుకోలేకపోయాడు నాన్న. కానీ నాన్న తరపు నేనున్నాను. నేను కాదండి, మరి నేనేదో పెద్ద భక్తి గల దాన్నని కాదు. నా తల్లిదండ్రుల పక్షాన్ని నేనున్నా, నా తండ్రి పాదాలు పట్టుకుంటా. నేను అమ్మ నాన్న తరపున తండ్రి పాదాలు పట్టుకున్నానంటే ఖచ్చితంగా నా తండ్రి అన్యాయం చేయడు. ఆ పరిస్థితి మరణం నుంచి తప్పిస్తున్నాడు, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించాడు తండ్రి. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నారు. అందుకే మీరు భయపడుతున్నారేమో, ఇక నేను ఎలా సమాధానం చెప్పాలి, అప్పిచ్చినోళ్ళు అప్పు తీసుకోవడానికి వస్తారు, వాళ్ళు అడిగే మాటలకి నేను ఎలా సమాధానం చెప్పాలి, ఆ పరిస్థితి నుంచి అసలు ఇంతవరకు రావడానికి కారణం నేనేనా, నేనెక్కడైనా జారిపోయానా, నేనేదైనా రాంగ్ స్టెప్ వేసానా అని మీరు ఆలోచించుకోండి. ఒకవేళ రాంగ్ స్టెప్ వేస్తుంటే, ఆ విషయంలో అప్పులయ్యే విషయంలో ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకొని ఉంటే తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చండి. నేను కన్నీరు కార్చాను, అమ్మ నాన్న తరపు నేను క్షమాపణ అడుగుతున్నా, మాదే తప్పయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, నేను ఎక్కడైనా జారిపోయానా, అమ్మోళ్ళు ఎక్కడైనా జారిపోయారు, దయచేసి క్షమించండి, మీరు తప్ప మాకు ఇంకెవరు దిక్కులేరు, తప్పించేది మీరే, మీరు మాత్రమే మమ్మల్ని తప్పించగలరు అని తండ్రి పాదాలు పట్టుకుని అడిగితే తప్పించాడండి. మీరు అడగండి. మీ తరపున మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నేనేదో గొప్పదాన్ని కానీ కాదు, నేనేదో భక్తి గలదాన్ని కాదు. మీరు కూడా ప్రార్థన, దేవుణ్ణి ప్రేమించడం, దేవునికి లోబడడం, దేవుని మీద ఆనుకోవడం, పూర్తిగా డిపెండ్ అవ్వడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఎక్కడో గుంటూరు పక్కన ఊరు చిలకలూరుపేట, అక్కడున్న మా అమ్మ వాళ్ళతో మాట్లాడితే, ఫోన్లో మాట్లాడితే వినరు, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు, ఎవరు చెప్పినా వినట్లేదు. కానీ ఇక్కడ ఉండి ప్రార్థన చేసి ఆ పరిస్థితి నుంచి తప్పించమని అడిగినప్పుడు తండ్రి తప్పించాడా లేదా? తప్పిస్తాడు. ఎందుకంటే తండ్రికి మనం అంటే అంత ప్రేమ. మళ్ళీ దానికి కారణం కూడా, నేను తప్పిస్తాను ఎందుకో తెలుసా, వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి నేను ఖచ్చితంగా తప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, నేను ఎలా ఉండమంటే అలా నడుచుకుంటున్నారు. అది కష్టమైన పనైనా సరే నా కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను తప్పిస్తాను అని
తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అది కోర్టు కేసు అయినా సరే, భార్యాభర్తల గొడవలైనా సరే, బిడ్డల వివాహాలైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, మరణకరమైన పరిస్థితులైనా సరే, ఇంకా ఆర్థిక పరిస్థితులైనా సరే, అప్పుల పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మీరు గ్రహించండి. దేవుని మీద పూర్తిగా ఆనుకోండి. దేవుని ఆలోచనే అది నమ్మకం. ఎంత నమ్మాలంటే ఇక ఈ పరిస్థితి నా వల్ల అయితే కాదమ్మా, తప్పించుకోవడం నా వల్ల కాదు బాబోయ్ అంటారు చాలామంది. కానీ మన తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. నాకైతే అది అసాధ్యమే, కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను తప్పిస్తాడు. నేనెక్కడో జారిపోయాను, ఆ పెయిన్ అనేది నాకు తెలియాలి, నా తప్పు నేను తెలుసుకోవాలి అంటే ఈ పరిస్థితి నాకు రావాలి. వచ్చిన తర్వాత నా తప్పు నేను తెలుసుకునే మనసు నా తండ్రి ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి నా తండ్రి తప్పిస్తున్నాడు. అది బిడ్డల ఫీజులైనా, బిడ్డల ఆరోగ్యమైనా, బిడ్డల భవిష్యత్తు అయినా, ఏదైనా సరేనండి. దేవుని మీద ఆధారపడండి. తండ్రిని ప్రేమించండి. తండ్రిని ప్రేమిస్తే ఇక మనకి తిరిగే ఉండదు. మనకు డబ్బులు అవసరం, ఎవరిని అడిగినా పని కావట్లేదు. ఇజ్రాయేలీలకి ఎడారిలో అరణ్యంలో నడుస్తున్నారు, ఆహారం లేదు అక్కడ. అంతమందికి ఆహారం పెట్టాలంటే ఎన్ని చెట్లు సరిపోతాయి? ఎక్కడ తెస్తారు? ఏమని చేస్తారు? ఎక్కడ ఏ పరిస్థితి, నో ఆప్షన్. ఎక్కడ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అసలు ఎక్కడ వేరే ఆప్షన్ కాదు, అసలు ఆప్షనే లేదు. కానీ తండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు తండ్రి. మోషే, నా బాహుబలం తక్కువైందా అని అడుగుతాడు తండ్రి. మనం అందుకే తండ్రిని బలపరచాలి. మీకు డబ్బులు అది ఏదైనా సరే, అవసరత ఏదైనా సరే, మనకి ఆ అవసరత తీర్చగల శక్తి గల తండ్రి మనకున్నాడు. తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, ఏమో మీరు ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తే ఆకాశం నుండే మీకు మీ అవసరత పంపిస్తాడు కదా తండ్రికి ఇష్టమైతే. కానీ మనం చేయాల్సింది ఒకటే, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని ప్రేమ కనపడాలి. మనం మాట్లాడే ప్రతి మాటలు దేవుని మాట కనపడాలి. తండ్రి ప్రేమ, తండ్రి ఓర్పు, తండ్రి సహనం, తండ్రి ఎలాగైతే తగ్గించుకున్నాడు, ఎలా అయితే జీవించమని చెప్తున్నాడు అలా జీవిస్తే చాలు. నేను ఈ దారిలో నడిస్తే ఇంత తగ్గించుకుంటే అబ్బో చుట్టుపక్కల నన్ను చాలా ఇబ్బంది పెడతారంటే ఆ ఇబ్బందుల నుంచి తప్పించడానికి తండ్రి ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాడు, మన ముందున్నాడు. కాబట్టి వాక్యం విన్నారు, వాక్య ప్రకారం నడుచుకోండి. ఎలాంటి పరిస్థితి ఎదురైంది ఇక నా వల్ల కాదు అని మీరు ఆలోచించుకోవద్దు. నా తండ్రి నాకున్నాడు, ఈ మాట నాతో పలికాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా విషయంలో ఆ పరిస్థితి నుంచి నన్ను తప్పించబోతున్నాడు అని మీరు ధైర్యం తెచ్చుకుంటేనే తండ్రి ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు స్తోత్రం. రాజా మీకు స్తోత్రం నా తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి ఇంత మమ్మల్ని ఇంత బలపరచడానికి, ఇంత నమ్మకాన్ని మీ మీద కలిగించడానికి మేమే పాటి వారం నా ప్రభ. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే మరి నా ప్రభ మేము మిమ్మల్ని అంతగా ప్రేమించలేకపోతున్నాం. మీరెంత ప్రేమించారు అంతే ప్రేమ మీ మీద చూపించలేకపోతున్నాం. అయినా సరే మా మీద జాలిపడి మా బలహీనతలు ఎరిగి ఉండి నా ప్రభా, అమ్మా ఇదిగో నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని తప్పిస్తాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీ పరిస్థితుల్లో ప్రతి పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని తప్పించబోతున్నాను అని మాతో మాట్లాడుతున్న దేవా మీకే స్తోత్రం. ఈ మాటలు వింటున్న బిడ్డలు నా ప్రభా ధైర్యం తెచ్చుకొని మీ ఎడల భయము భక్తి కలిగి విశ్వాసంలో బలపడి నా ప్రభా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.